అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిని ఎంత పూజించినా, కీర్తించినా తనివి తీరదు. కొలిచేవారి కొంగు బంగారమై కోరిన వరాలనిచ్చే కోనేటి రాయుడు. పద్మావతి ప్రియుడు, ప్రసన్నవదనుడైన శ్రీవారికి ఏదిష్టమో తెలుసుకుందాం. శ్రీనివాసుడికి ముఖ్యమైన సమయం ఉదయం సమయంలో యంత్ర ప్రతిష్ఠ చేసిన ప్రతి దేవాలయంలోని విగ్రహం రెప్పపాటు సమయం మహావిష్ణువు రూపం దాల్చి తిరిగి యథారూపం దాల్చుతుంది. ఆ సమయంలో స్వామివారిని దర్శించేందుకు ముక్కోటి దేవతలు, మునులు వేచి ఉంటారు. ఆ సమయంలో రోజు అష్టాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం చాలా విశేష ఫలితం ఇస్తుంది. అలాగే శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి ఉదయం తేనె నివేదన చేస్తే నెలలో ఒక్క రోజు చేసిన నెలంతా చేసిన ఫలితం దక్కుతుంది. మరియు ఉదయం 5 గంటల 30 నిమిషాలు దీపానికి అధిపతి లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఆ సమయంలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోని దీపంలో లక్ష్మీదేవి కొలువై శ్రీనివాసుని ధ్యానిస్తుంది. ఎక్కడ ఆ తల్లి కూర్చుని స్వామిని ధ్యానిస్తుందో ఆ ఇంటిపైన శ్రీనివాసుని దృష్టి పడుతుంది. స్వామివారి తీర్థంలో ముఖ్యమైనది తులసి తీర్థం. అందులో పచ్చకర్పూరం స్వామివారికి తీర్థ తాంబూలంలో పచ్చకర్పూరం తప్పకుండా వాడాలి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనవి పిండి దీపాలు. బియ్యపు పిండిని ప్రమిదిగా చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, అప్పులు తీరిపోతాయి. స్త్రీలకు మాంగళ్య దోషం తొలగిపోతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఉపాధి లేని వారు ప్రతి శనివారం, మంగళవారం ఇలా పిండితో శ్రీనివాసుడికి దీపం వెలిగించి చింబిలి నివేదిస్తే వారి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. స్వామికి తులసి అంటే ఇష్టం. ప్రసాదంలో ఖచ్చితంగా తులసి ఆకు పెట్టి నైవేద్యం పెట్టాలి. తులసి దొరకని సమయంలో తులసమ్మను తలుచుకొని నైవేద్యం పెట్టాలి. బియ్యం, నువ్వులు, బెల్లం, ఆవు నెయ్యి కలిపి పొడి చేస్తే చింబిలి అవుతుంది. అది ప్రతి శనివారం రోజు నివేదించి ప్రసాదం స్వీకరిస్తే శని బాధలు, ఈతి బాధలు తగ్గిపోతాయి. బెల్లం అన్నం శుక్రవారం రోజు స్వామికి నివేదించాలి. వివాహం, ఉద్యోగం, ఏదైనా కొనడం, అమ్మడం, కోర్టు తగాదాలు ఇలాంటి కొన్ని సమసిపోని సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఒక పసుపు బట్టలో 11 రూపాయి నాణాలు ముడుపు కట్టి స్వామి ముందు ఉంచి వారి కోరిక చెప్పుకొని అది నెరవేరాక ఆ ముడుపుతో పాటు వడ్డీ కలిపి హుండీలో వెయ్యాలి. ఇది మంచి పరిష్కారం. అలాగే స్వామివారికి కీర్తనలంటే చాలా ఇష్టం. కలియుగంలో నామస్మరణ కీర్తనతోనే ప్రసన్నుడవుతాడు స్వామి. పాడడం అందరికీ రాకపోయినా రోజు ఒక్కసారి గోవింద గోవింద అంటూ గోవింద నామాలు స్మరించడం వల్ల స్వామి అనుగ్రహం దక్కుతుంది. ఇక స్వామివారి అనుగ్రహం కోసం ఏకాదశి వ్రతాలు, 7 శనివారం వ్రతాలు, శనివారం ఉపవాసాలు ఇవన్నీ ప్రీతిగా భక్తిగా ఆచరిస్తారు. శనివారం నాడు రావి చెట్టు ప్రదర్శన చేసిన స్వామి అనుగ్రహం దక్కుతుంది. నిత్యం హరినామ స్మరణ సకల పాపహరం. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. స్వామిని ఎంత అలంకరిస్తే అంత సంతోషపడతాడు. అలాగే పూజ చేసేవారు కూడా స్వామినామం ధరించి చక్కగా అలంకారంతో చెయ్యాలి. నిత్యం హరినామ స్మరణం చేసేవారికి స్వామి స్వప్న సాక్షాత్కారం శీఘ్రంగా లభిస్తుంది. వారి వెన్నంటే ఉండి కవచంలో స్వామి రక్షిస్తూ ఉంటారు. శ్రీవారికి ఈ సేవలన్నీ చెయ్యగలిగితే స్వామివారి అనుగ్రహం మనపైన పరిపూర్ణంగా ఉంటుంది. ఆయన కరుణా కటాక్షాలు మనకంత మంచి శుభం జరిగేలా చేస్తాయి. ఓం నమో వెంకటేశాయ నమః.